హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్ ప్రేరణ మోటివేషన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆడపిల్లల భద్రత కోసం ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్నేహితులు ఎలా ఆడపిల్లలతో నడుచుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడున్న రోజుల్లో మనం అందరం వింటూనే ఉన్నాం, ఆమెపై దాడి జరిగింది, స్కూల్కి వెళ్ళిన అమ్మాయి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు, రోడ్డుపై వేధింపులు ఎదుర్కొంది. ఇలాంటి సంఘటనలు చాలా న్యూస్లో చూస్తున్నాం. సో ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత మాత్రమే కాదు, మన తల్లిదండ్రుల బాధ్యత కూడా, స్నేహితుడి బాధ్యత కూడా. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇతరులు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో చూద్దాం. చదువుకున్న వాళ్ళు, చదవని వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు, అవగాహన లేని వాళ్ళు అందరూ పదే ఇదే తప్పు చేస్తున్నారు. దీనికి స్టాప్ పెట్టడానికి మార్గమే లేదా? ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదా? తీసుకుంటే ఆ చర్యలు ఎలా ఉండాలి? అలాగే ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ప్రభుత్వం చర్యలు తీసుకుంటే 100% కొంతవరకు ఇవన్నీ ఆగుతాయని అనుకుంటున్నాం. మొదటిగా ప్రతి పాఠశాలల్లో, కాలేజీల్లో, స్కూళ్ళల్లో తప్పనిసరిగా సేఫ్టీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఆడపిల్లలకి వాళ్ళ హక్కుల గురించి చెప్పాలి. తమను తాము ఎలా రక్షించుకోవాలో, ప్రమాదం ఎదురైనప్పుడు ఎవరిని సంప్రదించాలి, ఎలా ఎదుర్కోవాలి చెప్పే క్లాసులు ఉండాలి. స్కూల్లో కానీ, బస్సులో కానీ, హాస్టల్లో కానీ, కాలేజీల్లో కానీ, పబ్లిక్ ప్లేసుల్లో కానీ 24 hours సీసీ కెమెరాలు పనిచేసేలా అమలు చేయాలి. అమలు చేయడమే కాదు, స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ, ఎక్కడైనా కానీ సిస్టమ్ కూడా ఉండాలి. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీల్లో, హాస్టల్లో కూడా పోలీస్ కానిస్టేబుల్ని 100% పెట్టాలి. రెండోది, ప్రజల్లో అవగాహన కలగాలి. ప్రభుత్వం తరచూ అవగాహన కార్యక్రమాలు టీవీ యాడ్స్లో, సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ నిర్వహించాలి. ఆడపిల్లల సేఫ్టీ అంటే కేవలం అమ్మాయిల బాధ్యత మాత్రమే కాదు, సమాజం అంతా కాపాడవలసిన అనే బాధ్యత రావాలి. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో ఖచ్చితంగా ఈరోజు ఏం జరిగింది, ఎవరైనా ఏమైనా అన్నారా, బాగా చదివావా లేదా అని మనసు విప్పి 100% ఎవ్రీడే మనం మాట్లాడాలి. పేరెంట్స్ పిల్లలతో మాట్లాడినప్పుడే వాళ్ళ యొక్క బాధలను, సంతోషాలను, స్టడీస్ను అన్నీ తెలుసుకోవచ్చు. సో ప్రమాదం జరగడానికి అవకాశమే ఉండదు. పేరెంట్ అనేవారు 100% పిల్లలతో చర్చింగ్ మాత్రం ఎవ్రీడే చేయాలి. ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఒక మంచి